ఈ పెళ్లి కుమార్తెతో పాటు ఈ యొక్క వరుని ఇంటికి వెళ్ళేటప్పుడు పంపించేవాళ్ళు. దీంట్లో కానీ మీరు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా ఒకటి అలంకార సామాగ్రికి సంబంధించినటువంటి ఈ మిర్రర్స్ అన్నీ కూడా ఈ యొక్క మూతకే డోర్కే మనం ఏర్పాటు చేయడం అనేది గమనించవచ్చు. ఇవన్నీ కూడా మిర్రర్స్ ఉండేటివి. ఇది అలంకరణ పెట్టిగా కూడా ఉపయోగపడేది కాబట్టి ఆ యొక్క కొత్తగా పెళ్లి అయినటువంటి పెళ్లి కుమార్తె ఈ అలంకరణ చేసుకునే కోసం ఇక్కడ మిర్రర్స్ని ఏర్పాటు చేసేటువంటి ఏర్పాటు అనేది ఉంది. దీని తర్వాత మీరు కానీ గమనించినట్లయితే ఆ అమ్మాయితో పాటు మనకు పట్టు చీరలు ఏదైనా పంపించినప్పుడు వీటిల్ని ఇక్కడ ప్రిజర్వ్ చేసేవాళ్ళు, ఈ చీరలకు సంబంధించి అన్నీ కూడా. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి కానీ గమనించినట్లయితే అమ్మాయికి నగలు కానీ ఇచ్చినట్లయితే ఆ నగలంతా కూడా ఇక్కడ దాచుకునేవాళ్ళు. దీంట్లో అప్పట్లో చూడండి ఒక సీక్రెట్ మెకానిజం అనేది ఉంది. ఒక సీక్రెట్ లాకర్లో ఉంచి ఆ గోల్డ్ అంతా కూడా ఇక్కడ పెట్టుకునేటువంటి ఏర్పాటు అనేది చేయడం జరిగింది. ఈ విధంగా ఆ నగలకు సంబంధించినటువంటి కూడా ఇదే విధంగా ఇక్కడ కూడా వెండి కానీ ఏదైనా ఇచ్చిన వస్తువులన్నీ కూడా దీంట్లో పెట్టేవాళ్ళు. ఇక్కడంతా కూడా అలంకరణ సామాగ్రి, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కుంకుమ, తిలకము, ఇవన్నీ కూడా గాజులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ లాకర్లో ఎక్కువగా పెట్టుకునేవాళ్ళు. చూడండి, దీనికి సంబంధించి అప్పట్లో మెకానిజం ఏంటంటే ఇక్కడ ఒక లాక్ సిస్టమ్ అనేది ఉండేది. ఈ లాక్ సిస్టంలో మనం డోర్ వేసేసి ఒక తాళం కానీ వేసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ బయట లాకర్స్ ఉన్నాయి, బయట తాళాలు వేస్తాం, కానీ ఇక్కడ ఒక కీ పెట్టినప్పుడు బజర్ సౌండ్ అనేది వస్తుంది. అంటే ఆ బజర్ సౌండ్ అనేది ఆ పెట్టిని ఎవరో తీస్తున్నారు అనేది ఒక ఇండికేషన్ కోసం అప్పట్లోనే అంత టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క బర్మా వాళ్ళు ఈ తయారు చేసినటువంటి పెట్టెలు అనేవి అప్పట్లో బహుళ ప్రాచుర్యంలో ఉండేవి. ఈరోజు చరిత్రలో ఒక జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి. ఇక్కడంతా కూడా డిజైన్ అనమాట. ఈ బర్మా టైప్ పైన ఈ యొక్క రాగితో తయారు చేసినటువంటి ఈ డిజైన్ కానీ మనం కార్వింగ్ కానీ గమనించినట్లయితే చూడండి, వీటికి ఎంత వాళ్ళు ప్రయారిటీ ఇచ్చారనేది మనం దీని ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం